హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఓవర్సీస్ మార్కెట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో కీలక భాగమైన కెనడాలో అధిక ప్రాంతాల్లో ఈ మూవీ షోలను క్యాన్సిల్ చేసినట్టు ఆ దేశం అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యాక్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అందుకు కారణం నార్త్ అమెరికాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలు, అనైతిక చర్యలు అని తెలుస్తోంది. దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా ప్రదర్శనలన్నీ యార్క్ సినిమాస్ క్యాన్సిల్ చేశామని చెప్పడానికి కష్టమైన నిర్ణయం అయినప్పటికీ తెలియజేయక తప్పడం లేదు. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధం ఉంది. కాబట్టి ప్రజల సురక్షితం, సెక్యూరిటీ విషయంలో మాకు ఆందోళన ఉంది. కాబట్టి ఈ షోలను క్యాన్సిల్ చేశాం. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైతే టికెట్ ముందస్తుగా బుక్ చేసుకున్నారో వారికి డబ్బును పూర్తిగా వాపస్ చేస్తాం. ప్రేక్షకులు, మా ఉద్యోగులు, పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రియారిటీ అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని యాక్ సినిమాస్ ట్వీట్ చేసింది. నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరపు వ్యక్తులు యాక్ సినిమాస్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్తులో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ వేశారు. గత కొద్ది కాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధం పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్ గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యత పెంచుకునేందుకు, వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తోంది అని తమ ట్వీట్లో పేర్కొన్నారు.